Hello guys, this is Sushma and welcome to my channel Gadget Girl. And ఈ రోజు మన వీడియోలో అసలు మొబైల్ ఇండస్ట్రీలో టాప్ మొబైల్స్ ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నాయి ఏంది అని అంటే OnePlus 7 Pro అండ్ Samsung S10 Plus. సో ఈ రెండు మొబైల్స్ని ఈరోజు కంపేర్ చేద్దాం మనం. వీటి రెండిట్లో కెమెరా ఫీచర్స్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ ఇవన్నీ ఎట్లున్నాయి, ఏ మొబైల్ మనకి బెస్ట్ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మీరు కనుక మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండడానికి గంట కొట్టండి. సో దిస్ ఈజ్ OnePlus 7 Pro అండ్ దిస్ ఈజ్ Samsung S10 Plus. సో ఫస్ట్ నేను మీకు రెండిట్లో ఏంటి డిఫరెన్స్ చెప్తాను అంటే ద కెమెరా. దిస్ హ్యాస్ అ బ్యాక్ సైడ్ triple AI camera which is 48 megapixel, 16 megapixel and 8 megapixel. And coming to this Samsung S10 triple AI camera again, కాకపోతే 16 megapixel, 12 megapixel and 12 megapixel itself. So coming to the selfie camera, మనకి OnePlusలో సెల్ఫీ కెమెరా చూస్తే మీకు ఇక్కడ వస్తుంది, ఇట్లా పాప్ అవుతుంది. And this is 16 megapixel as well. And coming to Samsung, మనకి ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇక్కడ వస్తుంది స్క్రీన్లో రైట్ సైడ్ కార్నర్కి. అండ్ దాట్ టు ఒకటి 10 megapixel and the other one is 8 megapixel. So compared to OnePlus 7, Samsung Galaxy S10 Plus ది కెమెరా అంత పవర్ఫుల్ కాదు అని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది డిస్ప్లే ఆఫ్ దీస్ టూ మొబైల్స్, OnePlus 7 Pro వచ్చేసి 6.67 inch ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంది. అండ్ కమింగ్ టు S10 Plus మనకి 6.4 inch స్క్రీన్ విత్ ఇన్ఫినిటీ డైనమిక్ AMOLED డిస్ప్లే స్క్రీన్. కమింగ్ టు ది థిక్నెస్ ఆఫ్ దీస్ మొబైల్స్, థిక్నెస్ ఇంకా వెయిట్ విషయంలో వస్తే మనకి OnePlus 7 Pro వచ్చేసి 8.8 mm థిక్ ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి 206 grams అనమాట. అండ్ కమింగ్ టు S10 Plus, దీని వచ్చేసి 7.8 mm థిక్ ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి 175 grams. సో బేసిక్గా మనకి రెండింటిని పట్టుకుంటే అర్థమైపోద్ది దట్ OnePlus 7 ఈజ్ యాక్చువల్లీ హెవియర్ దాన్ S10 Plus అని. అండ్ ఆల్సో OnePlus 7కి వచ్చేసి పవర్ బటన్ మనకి థంబ్కి చాలా హ్యాండీగా వచ్చేటట్టు ఇచ్చాడు ఇక్కడనే, సో దట్ వీ డోంట్ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ గ్రిప్ ఊకే తీసినప్పుడు. అండ్ S10కి మాత్రం కొంచెం పైన ఉంటుంది పవర్ బటన్. ఇఫ్ యూ కెన్ సీ, మనం మామూలుగా ఫోన్ ఇలా యూజ్ చేసిన తర్వాత ఇక్కడికి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే రెండిట్లో 2 SIMs వేయచ్చు, బోత్ ఆర్ ద డ్యూయల్ సిమ్ మొబైల్స్. అండ్ S10కి వచ్చేసి సిమ్ ఇక్కడ హెడ్ ఫోన్ జాక్ ఇచ్చిండు, బట్ OnePlusకి అట్లా లేదు. అండ్ S10లో మనం SD కార్డ్ అప్ టు 256 GB వేసుకోవచ్చు, బట్ OnePlusలో SD కార్డ్ వేయలేము. సో ఈ 2 మొబైల్స్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. వైల్ కమింగ్ టు OnePlus 7 Pro, one is 6 GB RAM and 128 GB internal storage. అండ్ ఇంకొక వేరియంట్ వచ్చేసి 8 GB RAM, 256 GB internal storage. అండ్ ఇంకొకటి వచ్చేసి ద థర్డ్ వేరియంట్ ఇస్ 12 GB RAM and 256 GB internal storage. So this is about OnePlus. అండ్ ఇందులో మనకి SD కార్డ్ స్లాట్ లేదు, బట్ కమింగ్ టు S10 Plus, ఇందులో SD కార్డ్ స్లాట్ ఉంది. SD కార్డ్ మనం ఒక 512 GB వరకు వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ మీరు విన్నారంటే అసలు యూ విల్ బి షాక్డ్ అనమాట. ఫస్ట్ 8 GB RAM, 128 GB internal storage ఒక వేరియంట్. ద సెకండ్ వేరియంట్ ఇస్ 8 GB RAM, 256 GB internal storage. And the third variant is 12 GB RAM and 1 TB internal storage. ఇంత ఉండగా మళ్ళీ మనం SD కార్డ్ ఎందుకు వేస్తాం? OnePlus 7 Pro వచ్చేసి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ పైన రన్ అవుతుంది అండ్ S10 వచ్చేసి Octa-core ప్రాసెసర్ పైన రన్ అవుతుంది. సో ఈ మొబైల్లో నేను ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెటప్, ఫేస్ స్కానర్ మొత్తం చేసిన ఫేస్ అన్లాక్ అంతా. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. OnePlus చాలా తొందరగా ఓపెన్ అయిపోయింది, ఇట్ వాస్ వెరీ క్విక్. అండ్ Samsung S10కి కొంచెం టైం పట్టింది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అట్లుంటే లెట్స్ సీ ద ఫేస్ అన్లాక్ నౌ. ఓకే, ఇందులో కూడా సామ్సంగ్ కంటే OnePlus చాలా క్విక్గా చేసింది. మీకు మళ్ళీ చూపిస్తాను, సి దట్స్ ద డిఫరెన్స్. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా చూడండి, నేను ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేసే లోపే OnePlus నా ఫేస్ రికగ్నిషన్ తీసేసుకుంటుంది. సో ద మొబైల్ ఇస్ దాట్ క్విక్ కంపారిటివ్లీ. సి దీనికి కొంచెం ఇట్లా ట్యాప్ చేసే చాలు, బట్ సామ్సంగ్కి కొంచెం టైం పడుతుంది. సో ఈ మొబైల్లో నేను తీసిన పిక్చర్స్ మీరు చూడండి. లైక్ ఇది నేను OnePlus 7 Proలో తీసుకున్న సెల్ఫీ అండ్ ఇది వచ్చేసి S10 Plusలో తీసుకున్న సెల్ఫీ. మనకి చూస్తే డిఫరెన్స్ అర్థమవుతుంది రెండిటిది.
ఐ మీన్ రెండు పిక్చర్స్ చాలా క్లియర్ ఉన్నాయి, బట్ స్టిల్ జూమ్ చేసి చూద్దాం. ఓకే, జూమ్ చేసినా కూడా నాకైతే OnePlus 7దే క్లారిటీ క్రేజీ అనిపిస్తుంది టు బి ఆనెస్ట్. సో బ్యాక్ కెమెరాతో తీసిన ఫొటోస్ చూద్దాం. OnePlus 7 Proది 48 మెగాపిక్సెల్. సో ఆబ్వియస్లీ నన్ను అడిగితే S10 Plus కంటే OnePlusదే బాగుంటుంది క్లారిటీ. అండ్ యూ గైస్ కెన్ యాక్చువల్లీ సీ ఇట్, నేను చెప్పడమే కాదు మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. అండ్ ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన ఫోటో. రెండిట్లో మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది నార్మల్ లెన్స్కి వైడ్ యాంగిల్ లెన్స్కి. అండ్ సీ హౌ వైబ్రెంట్ ద కలర్స్ ఆర్. రెండు ఫోన్స్ది కెమెరా బాగుంది, బట్ నాకు మాత్రం OnePlus 7 Proదే పర్సనల్గా నచ్చింది. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్లో నేను రికార్డ్ చేసిన వీడియోస్ మీకు చూపిస్తాను. సెల్ఫీ వీడియో ఒకటి ఉంది అండ్ ఆల్సో బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో ఈ రెండు మొబైల్స్లో నేను వీడియో తీస్తున్నాను. ఐ కెన్ యాక్చువల్లీ సీ ద డిఫరెన్స్ అనమాట సెల్ఫీ వీడియోలో. OnePlus 7 Proలో ఐ కెన్ సీ ద కలర్స్ ఆర్ లైక్ వెరీ న్యాచురల్. అండ్ వైల్ కమింగ్ టు S10 Plus కొంచెం తేడా కనబడుతుంది నాకు. ఐ కెన్ సీ ద డిఫరెన్స్. సో మూమెంట్లో కూడా చూడండి, యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్. సో వాయిస్ రికార్డింగ్ కూడా అవుతుంది సైమల్టేనియస్గా. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద వాయిస్ యాజ్ వెల్. బ్యాక్ కెమెరాలో వీడియో తీస్తున్నాము, సైమల్టేనియస్గా రెండు ఫోన్స్తో వీడియో తీస్తున్నాం మేము. సో యూ కెన్ సీ బ్యాక్ కెమెరాలో కూడా క్లారిటీ ఎలా డిఫరెంట్ ఉంది అని చెప్పేసి OnePlus 7 Proకి అండ్ Samsung S10 Plusకి. వాయిస్లో కానీ పిక్చర్లో కానీ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాకైతే. సెల్ఫీ వీడియోలో అయితే నేను చూసాను, చాలా డిఫరెంట్ ఉంది. అండ్ బ్యాక్ కెమెరాతో ఎట్లుందో చూడండి. సో చూసారు కదా ఈ టూ మొబైల్స్ ఫీచర్స్, వీటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. నాకైతే పర్సనల్గా OnePlus 7 Pro చాలా నచ్చింది. మీకు ఏ మొబైల్ నచ్చింది, ఏ మొబైల్ కొనాలి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, ఏ మొబైల్ కొనాలో డిసైడ్ అయిపోండి. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ వీటి గురించి అస్సలు టెన్షనే పడకండి. విజిట్ యువర్ నియరెస్ట్ N4U మొబైల్ స్టోర్ అండ్ ట్రస్ట్ మీ, జస్ట్ 3 డాక్యుమెంట్స్ తోటి మీ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. ఆల్ యూ నీడ్ ఇస్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఒక చెక్. ఈ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ రెండిట్లో ఏదో ఒక మొబైల్ మీ సొంతం చేసుకోండి. ఫర్ దాట్ యూ హ్యావ్ టు విజిట్ యువర్ నియరెస్ట్ N4U మొబైల్ స్టోర్ ఆర్ లాగ్ ఆన్ టు www.n4umobiles.com. బాయ్.